ఇప్పుడు లోకానుసారంలో భార్యాభర్తలు వివాహం చేసుకున్నారు ఒక నిబంధన ద్వారా. కొంతకాలం అయిన తర్వాత గొడవలు వచ్చినాయి. నెక్స్ట్ స్టెప్ ఏమంటారు? ఆ? ఆ, నెక్స్ట్ స్టెప్ అంటే లోకానుసారంగా ఆలోచన చేస్తే నిబంధన ద్వారా వివాహం చేసుకున్నారు, పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. కొంతకాలం అయింది, పిల్లలను పట్టారు. దెబ్బలేమ కుమార్తెలాగా గోమెలాగా పిల్లలు పుట్టారు. గొడవ వచ్చింది, వివాదం వచ్చింది, పడలేదు. నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారు లోకంలో? విడాకులు, వెళ్ళిపోతారు. కానీ దేవాతి దేవుడు వారికి ఏమి విడాకులు ఇవ్వలే. ఇజ్రాయేల్ ప్రజలు ఇచ్చాడు ఆయన, ఇవ్వలేదండి, వదిలేదు. చూడండి, నేటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఆలోచన చేయండి. దేవుడు వారిని ఏమి విడిచిపెట్టలేదు. ఆ, ఎందుకు విడిచిపెట్టలేదు? ఆ, ఆయన ఒక నిబంధన ద్వారా వారిని ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. మనం కూడా దైవ సాక్షిగా వివాహం చేసుకుంటున్నాం. చేసుకున్న చివరికి వివాదాలు వచ్చినా, కలహాలు ఏమైనా వచ్చినా వెంటనే విడిపోతున్నాం. కానీ దేవుడు వారిని ఎడబాయలేదండి. క్రైస్తవ వివాహం చేసుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి, విడిచిపెట్టలే. ఎందుకు విడిచిపెట్టలేదు? దేవుడు వారి మీద తన ప్రేమని చూపిస్తున్నాడు. ప్రేమ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది, కృప ఉంది. అందుకనే వాళ్ళతో తెగతింపులు చేసుకోలే. ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకోలే. చేసుకునేవాడైతే హోషేయ ద్వారా ఎందుకు ఒక మెసేజ్ పాస్ చేస్తాడు? ఎందుకు హెచ్చరిస్తాడు? ఎందుకు బుద్ధి చెప్పాలనుకుంటాడు? విడిచిపెట్టేస్తే విడిచిపెట్టచ్చు, కానీ విడిచిపెట్టలే. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుని వారు ప్రేమించట్లేదంటే వారు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మీరు అది పాటించట్లేదు. అందుకని చెప్తున్నాడు యోహాను గారు ఏమని, మనం ఆయన ఆజ్ఞలను గైకొనటే దేవుని ప్రేమించటం. మరి ఆజ్ఞలతో మరిచారు, ఇంకా దేవుని ఎలా ప్రేమించగలము? ఆయన ఆజ్ఞలు ఏమి భారమైన ఏం కాదే. క్రీస్తు చూపిన మార్గంలో నడవమన్నాడే, ఆయన మాట వినమన్నాడే, పొరుగు వారిని ప్రేమించమన్నాడే. ఇవే కదా ఉన్నాయి ఆజ్ఞల్లో, ఇంకేమున్నాయి? అబద్ధం ఆడొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, విచారం చేయొద్దన్నాడు, పొరుగు వారిని ఏది కూడా ఆశించొద్దన్నాడు. ఇంక ఎంతకన్నా మించి ఇంకేం చెప్పాడు? భారమని ఏమి ఇచ్చాడు? ఓలేని భారం మేమేదే మోపలేదే. ఆయన మాట వినమన్నాడు, మాట వినటమే శ్రేష్టం అన్నాడు.